Welcome to Empower Health Desk. I am Dr. Chilkuru Krishnapriya from Radiance Advanced Hair Transplant Center. సో మనం ఇవాళ కొన్ని జనరల్గా హెల్త్ ఒకటే కాకుండా ఏంటంటే మన హెయిర్కి కూడా రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం. అవి కొన్ని నట్స్ అవ్వచ్చు, సీడ్స్ అవ్వచ్చు, కొన్ని జనరల్గా వాడే ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు. మన డే టు డే లైఫ్లో అవి మనకి ఎలా దోహదపడతాయి, మనకి జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ తోటి హెయిర్ హెల్త్ కూడా మనకి జనరల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అవన్నీ జనరల్గా నేచర్లో మన కళ్ళ ముందు ఉండే తెలియక వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి తీసుకోవడం వల్ల ఎంత మంచిది అనేది మనకు తెలుస్తుంది. పర్టికులర్ సీజనల్గా వస్తూ ఉంటాయి, త్రూఅవుట్ 365 days కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏది తీసుకుంటే ఏ బెనిఫిట్ ఉంటుంది, ఏ సీడ్ వల్ల ఏది ఉంటుంది, ఏ నట్ వల్ల ఎలా ఉంటుంది, జనరల్ బాడీకి ఎలా ఉపయోగం ఉంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా బూస్ట్ అవుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా తగ్గిపోతుంది ఏంటి, అలాగా ఓవరాల్గా హెల్త్ ఇష్యూస్కి ఉపయోగం ఉండే సబ్స్టెన్సెస్ గురించి కూడా, నట్స్ గురించి కూడా తీసుకున్నాం. సో వీటిలో ఏంటంటే ఒకటి మనకి ఆమ్లా అంటాం, అంటే మనం ఏంటంటే తెలుగులో ఉసిరికాయ అంటాం కదా, అబ్రాడ్ వాళ్ళు ఏంటంటే ఇండియన్ గూస్బెర్రీ అంటారు. మనకి ఇండియన్ నేటివ్ ఫ్రూట్ ఇది. దీన్ని మనకి ఏంటంటే ఎక్కువ ఇప్పుడు కమింగ్ అక్టోబర్ నెల నుంచి మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. దీనివల్ల ప్లెంటీ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. నేచర్లో దొరికేట ఒక అమృతం అనుకోవచ్చు దీన్ని, ఈ ఫ్రూట్ అనేది అది తీసుకోవడం వల్ల. దీనిలో ప్రతిదీ మనకు ఉపయోగంగానే ఉంటుంది. నట్ గారి ఆ లోపల సీడ్ కూడా ఉపయోగం ఉంటుంది ఫ్రూట్తో పాటు. ఈ ఉసిరికాయలు ఏంటంటే ప్రధానంగా మనకి హైయెస్ట్ వైటమిన్ సి ఉంటుంది, అత్యధిక శాతమైన వైటమిన్ సి ఉంటుంది. దాంతోపాటు అదర్ వైటమిన్స్ కూడా ఉంటాయి. వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, అలాగే చాలా పాలిఫినాల్స్ ఉంటాయి, అలాగే లాట్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అల్లిన్ అని, లైసిన్ అని, ప్రొలీన్ అని, ఆస్పర్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్ అని ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. సో ఇలా చాలా విటమిన్స్ ఉంటాయి. అవన్నీ కూడా జనరల్ బాడీకి చాలా ఉపయోగం అనమాట. సో ఈ వైటమిన్స్ అంటే మనందరికీ తెలిసిందే కదా, యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో అంటే బాడీలో ఉండేటువంటి రాడికల్స్ వాటన్నిటిని కూడా స్కావెంజ్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ మనకి ఎక్కువ డ్యామేజ్ ఏదైనా సరే, మన హెయిర్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, ఏదైనా సిస్టమ్, ఒక సెల్ అవ్వచ్చు, ప్రతిదీ ఇండివిజువల్గా ప్రతి కణంలో కూడా పనిచేస్తూ ఉంటాయి ఇవి. సో వీటన్నిటిని కూడా మనకి న్యాచురల్గా మనం తీసుకునే ఆహారం ద్వారానే కంప్లీట్గా వాటిని ఎలా ఎదుర్కోవచ్చు, మళ్ళీ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎలా బూస్టప్ చేసుకోవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ప్రధానంగా వైటమిన్ సి అనేది మనకి చాలా రకాలుగా తీసుకోవచ్చు ఆహారంలో. మనకు అదంటే పికిల్స్ లాగా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఆమ్లా జ్యూస్ మనం తయారు చేసుకుని తాగొచ్చు. అలాగే ఆమ్లా నట్స్ వాటిని ఏంటంటే మనకి ఆయిల్లో కలిపి తీసుకోవచ్చు. ఆమ్లా హెయిర్ ఆయిల్స్ వస్తున్నాయి మనకి. ఆమ్లాని మనకి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక దాన్ని స్వీట్ కంటెంట్తో పాటు బెల్లం పానకంతో వాటితో చేసుకుంటున్నారు. అవి కాకుండా చాలా రకాలుగా అవైలబుల్ అవుతున్నాయి ఇప్పుడు మనకి. లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ అనమాట. ఆమ్లా ఆగిన ఎక్కడ చూసినా చిన్న చిన్న షాప్స్లో కూడా ఇవన్నీ పెట్టి మనకు అమ్మటం జరుగుతుంది. ప్యూర్గా ఒక ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్లో అలాగా చేస్తున్నారు, కంప్లీట్గా హెల్తీ అనమాట. సో ప్రధానంగా ఏంటంటే ఈ వైటమిన్ సి కానీ, ఏ కానీ, ఈ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మన న్యాచురల్గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతుంది. బాడీలో ఉండేటువంటి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఎల్డిఎల్ లెవెల్స్ని కానీ, ట్రైగ్లిసరైడ్స్ని కానీ తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే హై బ్లడ్ లెవెల్స్ నుంచి నార్మల్గా తీసుకొస్తూ ఉంటుంది అనమాట తొందరగా. అంటే ఈ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం కదా, అలాంటి వాటి లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. బాడీలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడం వల్ల ఏంటంటే హార్ట్ అటాక్స్ కానీ, కార్డియోవాస్కులర్ రిస్క్స్ కానీ బాగా తగ్గుతాయి మనకి. ఇవి మంచిగా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తలల విషయానికి వచ్చేస్తే కనుక హెయిర్లో క్యాల్ప్లో ఉండేటువంటి ఆయిల్ కంటెంట్ని తగ్గించడం కానీ, న్యాచురల్గా ఏంటంటే డాండ్రఫ్ని కంట్రోల్ చేయడం కానీ, అలాగే మనకి హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి బాగా మనకి షైనింగ్ వచ్చేలాగా చేస్తాయి. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం, అంటే తొందరగానే ఒకసారి మనకి జుట్టు తెల్లబడిపోవడం చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా. సో ఆమ్లా రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఏంటంటే మనకు అలాంటి కంప్లైంట్స్ కూడా ఉండవు. హెయిర్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది మనకి. మంచిగా తీసుకోవడం వల్ల డ్రైనెస్ని తగ్గించుకోవచ్చు, స్కాల్ప్ డిహైడ్రేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు టాపికల్గా యూజ్ చేసుకోవడం వల్ల. ఈ ఆమ్లా పౌడర్ అనేది మనకి నార్మల్ హెన్నా వాటిల్లో కూడా కలుపుకుని కూడా మనకి తలకి కూడా హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఉండేటువంటి ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల ఏంటంటే స్కాల్ప్ కూడా క్లియర్ అవుతుంది మనకి, చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. డాండ్రఫ్ లాంటివి కూడా క్లియర్ అవుతాయి. మనకి ఆమ్లాలో ఉండేటువంటి వైటమిన్ సి వల్ల మనకి రెస్పిరేటరీ బెనిఫిట్స్ చాలా వస్తాయి అనమాట. ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయి, రెస్పిరేటరీ ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయి. కాఫ్, కోల్డ్ వీటన్నిటికీ న్యాచురల్ కదా. ఇప్పుడు మనం కాఫ్, కోల్డ్ అనగానే ఏమంటాం, యాంటీవైరల్ అంటాం. వైరల్గా అది స్ప్రెడ్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. సో యాంటీవైరల్ అంటే వైటమిన్ సి. మనం థెరపటిక్గా కూడా ఏంటంటే అది టాబ్లెట్స్ ఫామ్లో ఇస్తూ ఉంటాం వాళ్ళకి. రోజు 2 grams అలాగా స్టాట్ డోస్ తీసుకోండి, అలాగా ఒక 2-3 days తీసుకుంటే కంట్రోల్ అవుతుందని చెప్తాం. సో అలాంటి యాంటీవైరల్ మన టాబ్లెట్స్ బదులుగా డైరెక్ట్గా కూడా ఆమ్లా జ్యూస్ లాంటివి కూడా మనం తాగలిగి తీసుకున్నా కూడా న్యాచురల్గా కూడా చాలా ఎఫెక్ట్. బట్ అన్నిటికీ ఇమ్యూనిటీ బూస్టింగ్ కింద ఉంటుంది అనమాట. రెస్పిరేటరీ సిస్టమ్ కూడా స్ట్రెంథనింగ్ చేస్తుంది అనమాట. అలాగే ఏంటంటే మనకి ఆమ్లా మనం తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది.
తర్వాత మేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఏంటంటే మనకి స్పర్మ్ క్వాలిటీని కానీ వీటిని కానీ ఇంప్రూవ్ చేస్తుంది తీసుకోవడం. తర్వాత స్కిన్ మీద ఉండేటువంటి స్కార్స్కి కానీ ఏదైనా ర్యాషెస్కి కానీ రింకిల్స్ కానీ వీటన్నిటికి కూడా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అవ్వటం వల్ల ఏంటంటే వాటిని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఏంటంటే యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు లాట్ ఆఫ్ వైటమిన్స్ మనం బయట దొరుకుతున్నాయి కదా, టాబ్లెట్స్ లాగా ఎఫరెస్టెంట్ టాబ్లెట్స్ అని 1 గ్రామ్ టాబ్లెట్స్ అవన్నీ తీసుకుని వాడుతూ ఉంటాం. మనకి ఈ సన్ ట్యాన్ నుంచి సన్ ప్రొటెక్షన్ నుంచి కూడా మనం సింథటిక్ ప్రోడక్ట్స్ మనకి డాక్టర్స్ రాస్తూ ఉంటారు మెడిసిన్స్ లాగా. న్యాచురల్గా మనం ఈ ఆమ్లా తీసుకోవడం వల్ల డైరెక్ట్గా వస్తాయి మనకి. అది టాబ్లెట్ ఫామ్లో మనం కన్జ్యూమ్ చేయకుండా కూడా వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. సోలార్ ప్రొటెక్షన్ కానీ, స్కిన్ ప్రొటెక్షన్కి కానీ, స్కిన్ షైనింగ్కి కానీ, యూవీ రేస్ డ్యామేజ్ లేకుండా ఉండడం కోసం కూడా ఇది మనకు చాలా ఉపయోగం ఉంటుంది వైటమిన్ సి అనేది. అలాగే మనకి వైటమిన్స్లో ఏంటంటే లాట్ ఆఫ్ ఆల్కలైడ్స్ కానీ, మెగ్నీషియం అని, పొటాషియం అని, ఐరన్ అని, గ్యాలోటానిన్స్ అని, పెక్టిన్స్ అని లాట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి 2012లో స్టడీస్లో ఏంటంటే యాక్చువల్గా ఈ ఆమ్లాకి ఏంటంటే మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని డిటెక్ట్ చేశారు. అలాగే 2017లో ఏంటంటే లాట్ ఆఫ్ రీసెర్చెస్ జరిగాయి మనకి దీని మీద. పర్టికులర్గా మనకి టైప్ 2 5-alpha రెడిక్టేజ్ అనే ఎంజైమ్ వల్ల ఏంటంటే మనకి మెన్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ నుంచి డైహైడ్రోటెస్టోస్టెరాన్ డెవలప్ అవుతుంది. ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ ఏంటంటే పర్టికులర్గా మనకి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ రావడానికి దోహదపడుతుంది అనమాట. సో ఈ ఆమ్లా తీసుకోవడం ఏంటంటే ఈ టైప్ 2 5-alpha రెడిక్టేజ్ ఎంజైమ్ అనేది కూడా ఇన్హిబిట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా మనకి మెన్లో ఈ ప్యాటర్న్ బాల్నెస్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. సైంటిఫిక్ అన్నీ కూడా ప్రూవ్ అయినాయి మనకి ఆమ్లా వల్ల ఏంటంటే ఇందులో అంటే పొటాషియం లెవెల్స్ అవన్నీ బాగుంటాయి కదా. ఈ పొటాషియం బాగా ఉండటం వల్ల ఏంటంటే స్కాల్ప్లో ఉండేటువంటి ఆయిలీ సెక్రేషన్ అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట. హెయిర్ బాగా హెల్తీగా తయారవుతుంది. ఈ ఆమ్లా జ్యూస్ని మనం లెమన్ జ్యూస్తో కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలుపుకొని కూడా తలకి మనం పెట్టుకొని ఒక 40-50 మినిట్స్ ఉన్న తర్వాత కూడా హెయిర్ వాష్ చేసుకున్నా కూడా స్కాల్ప్ చాలా హెల్తీగా అవుతుంది. అలాగే మనకి హెయిర్ కూడా చాలా మృదువుగా సాఫ్ట్గా అవుతుంది అనమాట. చూడటానికి కూడా బాగుంటుంది హెయిర్. అలాగే ఆమ్లా పౌడర్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి హెన్నాతో కలిపి పేస్ట్ లాగా చేసుకుని మనకి హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. రెగ్యులర్గా ఆమ్లా జ్యూస్ ఈవెన్ ఒక 1 or 2 స్పూన్స్ తీసుకున్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఆమ్లా హెయిర్ ఆయిల్ కూడా ఏంటంటే మనకి లాట్ ఆఫ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ చిన్న స్కేలింగ్స్ అలాంటి వాటికి డాండ్రఫ్ క్లియరెన్స్ కూడా మనకి పనిచేస్తూ ఉంటాయి. ఆయిల్ ప్రొడక్షన్ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో రోడ్ల మీద మనకి ప్రతి చోట అమ్ముతూ ఉండేటువంటి ఈ అమృత ఫలం లాంటిది మనకి ఆమ్లా ఫ్రూట్ అనేది. అది తీసుకుని డెఫినెట్గా దాని బెనిఫిట్స్ యూజ్ చేసుకోండి. మన పెద్దవాళ్ళు కూడా ఊరగాయలు ఆవకాయలు పెట్టి ఒకే ముక్కతో తింటే టోటల్ బాడీ అంతా ఇమ్యూనిటీ బాగుంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది, ఎలాంటి దగ్గులు రంపులు జ్వరాలు రావు అని చెప్పేసి అసలు మెడిసినల్గా కూడా మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి కూడా మనకి పెట్టేవారు. మనకి ఇళ్లలో కాసేవారు చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేసి. వాటిలో ఏంటంటే ఉసిరికాయ కూడా చాలా ప్రధానమైంది అనమాట. ఆ లోపల ఉండే సీడు అదంతా మనం చితక్కొట్టి ఆ పప్పు అంతా కూడా వేసి వాటిని బాగా బాయిల్ చేసుకుని అట్లా వాడేవాళ్ళు. ఇప్పుడు మనం మందారాకు నీళ్ళు ఎలా చెప్తున్నాం, హెన్న మందారాకులని లేదంటే కుంటగరగరాకులని ఇలాంటి చాలా రకాలు చెప్తున్నాం కదా. వీటన్నిటిలో ఇది కూడా బెస్ట్ ఇంగ్రీడియంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో టాపికల్గా మనకి స్కిన్ మీద పనిచేస్తుంది. నార్మల్ స్కిన్ మీద కూడా ఈ మచ్చలకి, దెబ్బలకి, అలాగే రింకిల్స్కి వీటన్నిటికీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంటేక్లో ఏంటంటే టోటల్ బాడీ అంతా కూడా సెట్ అవుతుంది. ప్రతిదీ ఒక విజన్ దగ్గర నుంచి బ్రెయిన్ ఫంక్షన్స్ దగ్గర నుంచి బాడీలో ఉండేటువంటి యాంటీ ఏజింగ్, డ్యామేజింగ్ ఫ్రీ రాడికల్స్ అన్నిటిని రిమూవ్ చేసుకుంటే వెళ్తుంది. హార్ట్కి మంచిది, డయాబెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మంచిది, కాగ్నేటివ్ ఫంక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, విజన్ డెవలప్ అవుతుంది, డిహైడ్రేషన్స్ డ్రైనెస్ కంట్రోల్ చేస్తుంది బాడీలో కూడా, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనం చెప్పుకున్నట్టుగా. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా మన డైట్లో అట్లీస్ట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు సీజనల్గా మనకి రాబోయే మంత్స్లో మటుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి. ఆ తర్వాత కూడా వాడుకోవటానికి కూడా వాటిని ప్రిజర్వ్ చేసి సేవ్ చేసుకుని వాడుకునే విధానాలు చాలా ఉన్నాయి. బట్ న్యాచురల్గా మనకి ఎటువంటి మందులు వేసుకోకుండా మన సిస్టమ్ బాగుండాలి, మన ఇమ్యూనిటీ పెరగాలి, చిన్న చితగా ఏదైనా వచ్చినా కూడా మనం అసలు పట్టించుకునే స్టేజ్లో ఉండకూడదు అనేది కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఇది మన ఫుడ్లో మటుకు ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా.